విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి వాళ్ళ వైఎస్ఆర్ కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత ఆయన కూడా ఓటమి పాలవడం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి పాలవడం ఇవన్నీ కూడా చూసినటువంటి విజయసాయిరెడ్డి గారు పూర్తిగా ఆయన రాజ్యసభ పదవి ఇంకా ఉండంగానే రాజ్యసభ పదవికి రాజీనామా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇటీవల తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు ప్రలోభాలకి లొంగిపోయాడని, చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయాడని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే దానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్య నేత టీడీ జనార్దన్ని కలిసినటువంటి వీడియోలు కూడా బయటకు రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు, సోషల్ మీడియా కూడా. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాని గారు. సార్ నమస్కారం అండి. విజయసాయిరెడ్డి గారిని టార్గెట్ చేసింది వైఎస్ఆర్సీపీ అని చెప్పుకోవాలి సార్. చూసుకుంటేనేమో ఇటీవల విజయసాయిరెడ్డి గారు చెప్పడం ద్వారానే మద్యం కుంభకోణం అదంతా కూడా బయటకు వచ్చిందని చెప్పేసి, అందుకే ఈ అరెస్టులు అన్నీ కూడా జరుగుతుందని చెప్పేసి చాలా తీవ్ర ఆగ్రహానికి గురై ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ మొత్తం కూడాను. అందులో ఇప్పుడు తాజాగా ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతూ అమ్ముడు పోయాడు, లొంగిపోయాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంతమంది టీడీ జనార్దన్ గారిని విజయసాయిరెడ్డి గారు కలిసినటువంటి వీడియోలు అని చెప్పేసి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయి. అయితే మొత్తంగా విజయసాయిరెడ్డి గారు మాత్రం దానికి సంబంధించి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా విజయసాయిరెడ్డి గారి గురించి చేస్తున్న ఆరోపణల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మనం కొన్ని సందర్భాల్లో మనందరి లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్లు ఫేస్ చేస్తుంటాం. చిన్నప్పుడు మనం స్కూల్లో చదివే రోజుల్లో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి మొట్టమొదటిగా వాళ్ళ బెంచ్ మీద ఉన్నటితోటి తగాదా వస్తుంది. సరే, ఇద్దరు పక్కన కూర్చునే వాళ్ళు కాబట్టి తగాదా వచ్చింది అని అంటే వీడిదైనా తప్పు అయి ఉండొచ్చు, వాడిదైనా తప్పు ఉండవచ్చు అని చెప్పని మనం అనుకుంటాం. మరుసటి రోజు పక్క బెంచి వాడితో కూడా తగాదా వచ్చింది. ఆ తర్వాత ఆ మూలలో ఉన్న బెంచి వాడితో కూడా తగాదా వచ్చింది. క్లాస్ టాపర్తో తగాదా వచ్చింది. క్లాస్లో బాగా ఆటలాడేవాడితో తగాదా వచ్చింది. క్లాస్లో బ్రహ్మాండంగా సింగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా తగాదా వచ్చింది. పైగా ఏం చెప్తా ఉంటాడు, క్లాసు మొత్తం నన్ను టార్గెట్ చేశారు, నేనంటే క్లాసులో ఎవరికి ఇష్టం లేదు, అందరూ కలిసి నా మీద మా టీచర్ గారికి చాడీలు చెప్తా ఉన్నారు. అంటే నేను మొదట్లో చెప్పినట్టుగా ఒకరితో గనక ఒకరికి పేచీ వచ్చిందంటే ఇరువురిలో ఎవరో ఒకళ్ళు తప్పు అయి ఉండాలి. కానీ ఒకడికే 10 మందితో పేచీ వస్తుంటే, ఒకడికే మొత్తం సమూహంతో సమాజంతో పేచీ వస్తుంటే లోపం సమాజానిదా వీడిదే? సమాజానికి తప్పు కాదు, వీడి టిపికల్ నేచర్, వీడి అడ్జస్టబిలిటీ లేని వ్యక్తి, వీడి స్వార్థం, వీడి కంఫర్ట్ జోన్ తప్ప సమాజంలో ఇమడలేని వ్యక్తిత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీతో ఎవరైనా విభేదించి వేరే పార్టీలోకి వెళ్ళారు, వాళ్ళు ఏదైనా ఈయన మీద విమర్శలు చేశారు, ఈయన నాయకత్వం పటిమ లేదు, ఈయనకి పాలనాపరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోడు, ఈయన అవినీతికి పాల్పడుతున్నాడు అని చెప్పని ఆయనతో రాజకీయంగా విభేదించి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా విమర్శలు చేశారంటే సరే, ఇవన్నీ చాలా సహజ ప్రక్రియ. వాళ్ళు వేరే పార్టీలో ఆశ్రయం పొందడానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఆ నాయకత్వం దగ్గర ఆ శ్రేణుల్ని మెప్పించడం కోసం ఈయన మీద విమర్శలు చేస్తున్నాడని చెప్పని అర్థం చేసుకోవచ్చు కొంతవరకు. కానీ నాయకుడిగా ఈయన ఎదుగుదల కోసం అన్నీ త్యాగం చేసి ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రెయిన్ హ్యాండిల్ చేసి ఈయన కోసం జైలు పాలైన వాళ్ళు, ఈయన కోసం శారీరక శ్రమ కోర్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వాళ్ళు, ఈయన బాగుంటే చాలు అని చెప్పని కలలు కన్న తల్లి, ఇటువంటి వాళ్ళతో కూడా ఈయనకి పొసగట్లేదు అని అంటే ఆ మధ్య చూసాం కొన్నాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలామంది శాసనసభ్యులు, ఈయన చేత టికెట్ నిరాకరించబడ్డ చాలామంది పార్లమెంటు సభ్యులు, చాలామంది ఆశావహులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈయనతో విభేదించి బయటికి వెళ్ళిపోయారు. సరే, ఎన్నికలకు ముందు ఇవన్నీ చాలా సహజ ప్రక్రియలే, రాజకీయాల్లో గెలిచే పక్షాన ఉండాలి అని చెప్పని ఎవరైనా అనుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పడవ మునగబోతుందనేది అర్థమైపోయి కొంచెం తెలివిగలాళ్ళు ముందుగానే జాగ్రత్త పడుతున్నారులే అని చెప్పని కొంతవరకు సమర్థించుకున్నాం. కానీ నీ కష్టకాలంలో నీ కోసం
శ్రమ కోర్చి నీకోసం, నీ భవిష్యత్తు కోసం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కన్నా కూడా నీకెక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులు. ఇవాళ వాళ్ళని కూడా నువ్వు తప్పు పడుతున్నావు అని అంటే లోపం వాళ్ళలో లేదు. అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే నువ్వే తేడాగాడివి. ఇవాళ విజయసాయిరెడ్డి రాజారెడ్డి గారి నాటి నుంచి కూడా ఆ కుటుంబానికి చార్ట్ అకౌంటెంట్. ఇవాళ చాలామంది చార్ట్ అకౌంటెంట్లు ఉన్నారు. బై ప్రొఫెషన్ వారి వారి వృత్తి విధులు నిర్వహించుకుంటూ వాళ్ళ క్లయింట్ మంచి చెడ్డల గురించి ఆలోచన చేస్తూ వాళ్ళ క్లయింట్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చే ఫీజు మీద డిపెండ్ అయ్యి వీళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. కానీ విజయసాయిరెడ్డి గారు ఏం చేశాడు? నీ ఎదుగుదల కోసం నిన్ను ఎదిగించే క్రమంలో రిస్కీ ఎఫ్ఐఆర్ అయినా సరే, మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి మీ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు అడ్డగోలుగా దోచేసుకొని చాలా షార్ట్ స్పాన్లో నువ్వు ఎదిగేయాలి అని చెప్పని ఆశపోతువు నువ్వు కాబట్టి, నీ ఆశపోతు తత్వానికి మీ నాయన సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి, కుప్పలు తెప్పలుగా నీ కోసం పోగు చేస్తున్నారు కాబట్టి, ఈ కుప్పలు తెప్పల్ని చాలా షార్ట్ స్పాన్లోనే వాటిని అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసే రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆయన మీద పెడితే, నీ కోసం తాపత్రయపడ్డ పర్యవసానం నువ్వు జైలుకి వెళ్తే నీ వెనక ఆయన కూడా చెప్పబట్టుకుని లోపలికి వచ్చాడు. 16 నెలలు నీతో పాటు జైల్లో ఉన్నాడు. బిడ్డ చచ్చిన పురిటి కొంపదలదు అని చెప్పని ఆ జైలు నుంచి బయటకు వచ్చి 13 ఏళ్ళు అవుతుంది. 11 సంవత్సరాల ఆల్మోస్ట్ 11 సంవత్సరాల 8 నెలల 4 రోజులు వాటికి బెయిల్ వచ్చి, అయినా సరే ఆ కోర్టు వాయిదాలకు మొత్తానికి ఆయన తిరుగుతూనే ఉన్నాడు. నువ్వు అటువంటి ఆయన్ని వాళ్ళ చంద్రబాబు మనిషి అంటున్నావంటే లోపం నీలో ఉందా, ఆయనలో ఉందా? ఆయన లాయల్టీ అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. నీకోసం నిలబడ్డాడు, కష్టపడ్డాడు, జైలు పాలయ్యాడు, నీకోసం ప్రత్యర్థులను టార్గెట్ చేశాడు, నీ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలని మచ్చిక చేసుకున్నాడు, నీ అవసరాలు తీర్చాడు, నీకు అన్ని విధాల అండదండలు అందించాడు. మహా అయితే నువ్వు ఆయనకు ఒక రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు. కానీ ఆయన నుంచి నీకు దక్కిందంతా పోల్చి చూస్తే నువ్వు ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం అనేది నువ్వు చాలామందికి ఇచ్చావు, ఆయనకు ఒక్కడికే కాదు. నువ్వు రాజ్యసభ సభ్యత్వం ముక్కు మోహం తెలియని పరిమళనత్వానికి కూడా ఇచ్చావు. విజయసాయిరెడ్డికి ఇవ్వడం గొప్పే ఉంది. కానీ విజయసాయిరెడ్డి నీకు చేసింది, నీకు రాజకీయ ప్రత్యర్థులైన నీ ప్రత్యర్థి తెలుగుదేశంతో అధికార భాగస్వాములైన కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి సన్నిహితంగా మెలగలిగాడు, వాళ్ళని నీకు అనుకూలంగా మలచగలిగాడు, నీ మొర ఆలకించే స్థితికి వాళ్ళ దగ్గర లాబింగ్ చేయగలిగాడు. అతను నీకు చాలా చేశాడు. అతను చేసిన దాంతో పోల్చి చూస్తే నువ్వు చేసింది ఏమీ లేనట్టే లెక్క. కానీ నువ్వేం చేసావు? ఆయన పట్ల విశ్వాసఘాతకానికి పాల్పడ్డావు అని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. నీ చుట్టూ కొత్త జనాన్ని చేర్చుకొని అధికారం హోదా దక్కిన తర్వాత నీ పట్ల లాయల్టీ ప్రదర్శించిన వాడిని దూరం పెట్టావు అని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. చెప్పవసలా, ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నువ్వేం చేస్తున్నావు? నీ చెల్లెలనేమో పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్ళింది అన్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ ఇంటి ఆడపడుచు ఆమెని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని ఏం అర్థం వచ్చేట్టు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, కనీసం మాత్రపు విఘ్నత ఉందా నీకు? మీ చిన్నాయన చనిపోతే మా చిన్నాయన గుండెలు బాదుకొని సానుభూతి రప్పించుకున్నావు ఎలక్షన్స్ ముందు. తర్వాత రోజుల్లో ఆ చిన్నాయన కుమార్తె అన్న మా నాయన కేసుకి న్యాయం చేయని అడిగితే నువ్వు మీ ఆయన కలిసి మీ నాన్న చంపారేమోనని చెప్పని కథనాలు రాయించావు. మీ చిన్నాయనకి ఊరికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది అని చెప్పని మీ పత్రికల్లో కథనాలు రాయించావు. కాబట్టి ఇక్కడ నీకు అండగా నిలబడ్డా మీ చిన్నాన్నంటే నీకు విలువ లేదు, మీ తల్లి అంటే విలువ లేదు, మీ చెల్లంటే విలువ లేదు, ఇవాళ విజయసాయిరెడ్డి అంటే కూడా విలువ లేదు. కాబట్టి ఇక్కడ లోపం వాళ్ళలో లేదు. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినాడు ఆ రోజు నువ్వు ఒక ఎంపీ, మీ తల్లి ఒక ఎమ్మెల్యే, మీ పార్టీలో ఉంది 2 ప్రజాప్రతినిధులు. నీ దగ్గర ఏమీ లేని రోజున
అధికారం లేదు, రేపు నీ భవిష్యత్తు ఏంటో తెలియదు, నువ్వు మళ్ళీ తిరిగి జైలు నుంచి బయటకు వచ్చి రాజకీయం కొనసాగించగలుగుతావో లేదో తెలియదు. అయినా సరే ఆ రోజు నీకు అండగా నిలబడింది, నీ పార్టీని కాపాడింది, మళ్ళీ తిరిగి రాజకీయంగా నీ పార్టీని ఇంటాక్ట్గా నీకు అప్పచెప్పింది నీ తల్లి చెల్లి. ఇవాళ వాళ్ళని మెడబట్టుకొని బయటికి నెట్టావు. ఇంకా విజయసాయిరెడ్డి విషయంలో అలా వ్యవహరించడం తప్పే ఉంది? ఇవాళ విజయసాయిరెడ్డినో ఇంకొకళ్ళనో చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ఆయన మనుషులు అని చెప్పే ప్రయత్నం చేస్తే ఇవాళ ఆయన మనుషులో ఉన్న కథా సంగతి తర్వాత నీకంటూ ఎవరు మనుషులు లేని వాళ్ళుగా నీకు నువ్వే చిత్రీకరించుకుంటా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.